రక్షిద్దాం 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 జస్టిస్ ఫర్ ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న సంఘటనలకు ఈ రోజు మా తెలంగాణ నుంచి సంఘీభావం తెలుపుతున్నాం. ఇందులోపై జరుగుతున్న ఇలాంటి మనకు కర్ణాటకలో కానీ తమిళనాడులో కానీ ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ప్రతి విషయంలో హిందువుని ద్వేషించడమే ఉంది. ఆయన ఏ రోజు కూడా సంఘీభావం హిందువుల మీద చూపించలేదు. ప్రతిదీ మోడీ మీద చేసి అదాని అవని చెప్పి అంటున్నాడు. ఇలాంటి సంఘటన మీద ఎందుకు స్పందించలేకపోతున్నాడు? హిందువులపై ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? సభలో అన్ని హిందువులు ద్వేషించడమే చూసాం. మన అందరం మీటింగ్ జరుగుతూ ఉంటే అందులో నిద్రపోతా ఉన్నాడు. బంగ్లాదేశ్ లో మన ముస్లింస్ ఇలా చేయడం మేము అన్నిటికీ ఖండిస్తున్నాం. తెలంగాణలో ఈ కాంచలి ఇలాంటివి జరగకుండా మేము ఇలా బాగా జరిగితే తెలంగాణ నుంచి పోయడానికి మేము వెనుకాడం. మీ హిందువులు ఎక్కడున్నా ఐకమత్యం ఉండాలి. ఐకమత్యం లేకపోతే ఇలా విచ్చలవిడిగా ఎగబడతారు వాళ్ళు. మన హిందువులమై మన అందరం ఏకమత్యమై కర్ణాటకలో గానీ తమిళనాడులో గానీ బంగ్లాదేశ్ లో గానీ ముస్లింల జనాభా పెరుగుతా ఉంది. పెరిగిన కొద్దీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? హిందువులంతా ఏకం కావాలి. ఏకమైతే ఎవరు మన ముందుకు రావడానికి తల వంచి దిగాలి వాళ్ళు. అందుకని ఈ సంఘీభావాన్ని ప్రతి డిస్టిక్ లో గానీ ప్రతి ఏరియాలో ఇలా పెట్టి ఐకమత్యం తేవడానికి ఈ సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ప్రతి హిందువులు ఐకమత్యం కావడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇలాంటి ప్రతి జిల్లాలో సభ జరగాలి. ఐకమత్యం రావాలి హిందుత్వలో. మన హిందూ సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనం ఈ సెక్యులరిజం విడుస్తాం. బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్ మనకు ముందు జాగ్రత్తగా ఒక మన ఈ గుణపాఠం. మనం ఇప్పుడు ఏకం కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం ఇదే పరిస్థితి మన భారతదేశంలో ఎదుర్కొంటున్నాం. ఇది మనకు బంగ్లాదేశ్ లో మంచిగా ఒక అవకాశం. మన హిందూ సోదరుల మీద అటాక్ జరుగుతుంది. ఎప్పుడో షేక్ హసీనా వెళ్ళిపోయినప్పటి నుంచి గత 2 నెలలుగా ఈ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన చిన్మయ దాసు మన హిందువుల గురించి ఒక గొంత ముందు జరుగుతుంటే ఈ సెక్యులరిజం ముస్లిం వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని తెగబంచి మనం తొక్కుతున్నారు. అందులో ఆయన అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో వేశారు. ఆయన గురించి లాయర్ ముంగట వస్తే లాయర్ను కూడా హతమార్చడానికి ట్రై చేస్తున్నారు. అందుకోసమే మనం ఇది భారతదేశంలో మన హిందువులు ఏకం కావాలి. కంపల్సరీ అందరం ఒకటి కావాలి. అదే మనం ఇప్పుడు హిందువులకు ఈ సభ అందుకోసమే అరేంజ్ చేశాము. టైం దొరికిన వాళ్ళు వచ్చినారు. టైం దొరికిన వాళ్ళకు ఒకటే సందేశం, హిందువులు ఒక్కరు కావాలి. అందుకోసమే మనం జై శ్రీరామ్ ఒకటి మనకు ఇది హెచ్చరిక అండి. ఇది మనకు ఒక హెచ్చరిక, మనకు భయపెట్టే ఒక సెక్యులరిజం. ముస్లిం సోదరు మనకు భయపెట్టిస్తున్నారు. అరే ఇది ఏంది, మన గుడిల మీద అటాక్ అవుతున్నాయి. అరే ఒకరు చర్చ్ మీద అటాక్ అయితే లేదు, ఒక మస్జిద్ మీద అటాక్ అవుతుంది. మనం ఈ దేవాలయాలు దొరికినాయా? మళ్ళీ ఏమన్నా అంటే పిచ్చోళ్ళు అని అంటున్నారు. అరే పిచ్చోళ్ళకి మన గుడిలో దొరుకుతున్నాయి. మన ఇది ఏంటంటే మన హిందూ వాళ్ళది ఒక మన గమ్మున ఉన్నందుకే మన హిందూ సోదరులు అనుకున్న వాళ్ళు లేవండి. మనకు మేల్కొలే అవసరం ఉంది. మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు మేల్కోవాలంటే ఇప్పుడే మేల్కోవాలి. ముందు మనకి ఇది మనకు ఒక మేల్కొల మంచి సమయము. అందుకోసమే మేల్కొంటేనే మనం ముందు ఈ పరిస్థితి మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాము. ఇప్పుడు ఈ భారతదేశంలో చూడొద్దంటే మనం మేల్కోవాలి. జై శ్రీరామ్.